రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రాజరాజేశ్వర స్వామివారిని ప్రధాని దర్శనం చేసుకుంటారు. అలాగే బాలనగర్లో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభా స్థలి వద్ద కమలం పార్టీ నేతలు భూమి పూజ నిర్వహించారు. ఇక దేశం మొత్తం నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు అని ప్రేమందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేయాలని, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశ భవిష్యత్పై ఆధారపడే ఎన్నికలని ఓటర్లు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలన్నారు ప్రేమందర్ రెడ్డి. మా మిత్రులు మేమందరం కలిసి ఈ యొక్క సభ విజయవంతం కావాలని భూమి పూజ కూడా నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న యొక్క అనేక రాష్ట్రాల నుంచి కూడా మన రాజరాజేశ్వర స్వామిని కొలవడానికి పూజించడానికి నిరంతరం కూడా వస్తుంటారు, నిత్యం వస్తుంటారు. అటువంటి రాజరాజేశ్వర స్వామిని కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8వ తేదీన దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడు జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి వెంట నడుస్తుంది. తెలంగాణ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయించుకున్నది. కరీంనగర్ పార్లమెంట్ను కూడా అత్యధికమైన యొక్క మెజార్టీతో బీజేపీని గెలిపించాలని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మా మిత్రులు మేమందరం ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.